ఈరోజు రిపబ్లిక్ డే అంటే ఇది ఒక ఫెస్టివల్గా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఈరోజు సొసైటీ మొత్తం. అసలు మన హైదరాబాద్లో రిపబ్లిక్ డే అనేది ఎలా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎంత బాగా డెకరేట్ చేశారు మన గవర్నమెంట్స్, మన యూత్ అందరూ వచ్చి ఇక్కడ ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు ఒకసారి మనం దాని గురించి నేను వివరంగా చెప్పాలి. అంటే అసలు నాకు ఆ చిన్నప్పుడు డేస్ కనుక్కొని వస్తున్నాయి అన్నమాట. ఆ డైమండ్ డేస్, టీనేజ్లో అందరితో సతాయించడము, 10th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్లో ఏమేమి చేశాము, ఫ్రెండ్స్తో ఎలా గడిపాము అనేది వస్తున్నాయి అన్నమాట. ఆ స్కూల్స్లో డెకరేట్ చేసుకుంటూ 1 by 1 డెకరేట్ చేసుకుంటాం. పిల్లర్స్ కూడా డెకరేషన్లో పీటీ మాస్టర్తో చాలా సూపర్ తింటూ, తెలుగు మాస్టర్తో తింటూ చాలా, అంటే మీరు కూడా చేసి ఉంటారు అలానే. ఆ కోతి పనులు చాలా చేస్తుంటాం రెగ్యులర్గా, కానీ ఆ మెమోరీస్లోనే ఉంటుంది ఆ మజా. కాబట్టి ఆ గోల్డెన్ డేస్ని మాత్రం మర్చిపోవద్దు బ్రదర్. గోల్డెన్ డేస్లోనే ఉంది గోల్డెన్, మళ్ళీ ఆ డేస్ రావు. ఇప్పుడు ఈ హైదరాబాద్లో ఈ డెకరేషన్ అంతా చూస్తుంటే, అంటే ఇవన్నీ మనం కాలేజీలోనే చేసేసాం, స్కూల్ స్టేజ్లో కాలేజ్ డేస్లోనే చేసేసాం అనుకున్న డెకరేషన్. కాకపోతే ఇప్పుడు ఇంకా దాన్ని కంటిన్యూ చేస్తూ ఇప్పటిదాకా ఉన్నామంటే అది చాలా గ్రేట్. అది ఇప్పుడు ఏదైతే ఫెస్టివల్స్ కంటే బాగా ఇప్పుడు August 15th రిపబ్లిక్ డేసే మనం ఎక్కువగా చేసుకుంటున్నాము. అదే ఇప్పుడు ఈ రోజుల్లో మనకు ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి దీన్ని ఇలానే కంటిన్యూ చేస్తూ ఇంకా ఉండాలని మీకు 1 by 1 నేను మీకు స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తాను. అది చూడండి. మీరు కూడా దాంట్లో ఏమైనా కామెంట్స్ ఉంటే చెప్పండి. ఓకే, బాయ్. ఎంత బాగా అంబేద్కర్ స్టాచ్యూ డెకరేట్ చేశారు, అండ్ ప్రసాద్ కూడాను చాలా బాగా డెకరేట్ చేశారు కదా లైటింగ్తో ఇక్కడ. కానీ కాకపోతే ఈ ట్రాఫిక్తోనే కొంచెం హెడేక్ ఎక్కువవుతుంది. పర్లేదు, ఓకేనా, ఈ ఎంజాయబుల్ గ్రీనరీకి, లైటింగ్కి, దీనికి ఆ ట్రాఫిక్ అంతా ఇందిరాగాంధీ స్టాచ్యూ ఉంది. ఇప్పుడు దాని చుట్టూ తిరిగి మనం మళ్ళీ ట్యాంక్ బండ్ రింగ్ రోడ్ దగ్గరికి వెళ్తున్నాం. కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంది. అయినా ఇక్కడ బంతి పువ్వు పెట్టి లైటింగ్తో బాబా ఎంత బాగా డెకరేట్ చేశారు. బ్యూటిఫుల్. అసలు ఈ గవర్నమెంట్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మళ్ళీ పార్టీలకి, ఏ పార్టీకి అతీతం కాదు. మళ్ళీ గవర్నమెంట్ అంటే మీరు ఏ గవర్నమెంట్ ఏంటి, ఎందుకు అలా మరి క్వశ్చన్ మార్క్స్ తీసుకోకండి. చూడండి ఇక్కడ ఎంత టఫ్ ఉన్నా, ఎంత ట్రాఫిక్ ఉన్నా దీన్ని మర్చిపోయి పబ్లిక్ ఇంకా ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తున్నారు. ఇంకా పిల్లల దగ్గర నుంచి, పెద్దల దగ్గర నుంచి, అసలు ఏజ్తో సంబంధం లేదు. చూడండి అక్కడ వైపు ఎంత బాగా డెకరేట్ చేశారు. చూడండి ఎంత, అసలు ఆ లైటింగ్ ఏంటి, అసలు ఏంటి అదంతా. మనం హైదరాబాద్లో ఉన్నామా, అమెరికాలో ఉన్నామా తెలియట్లేదు. చూడండి ఆ గ్రీనరీ చూడండి, ఆ
ఆ స్టైల్ కటింగ్ కూడాను చాలా బాగుంది. ఈరోజు మీకు ఆగస్ట్ 15th అంటే ఏంటో ఎలా జరుగుతుందో మీకు తెలియజేస్తాను కంపల్సరీ. మంది నన్ను అడిగారు, మీరు హైదరాబాద్లో ఉంటున్నారు, మాకు ఒక్కసారి ఇక్కడ సెలబ్రేషన్ చాలా అవుతాయి కదా, చాలా బాగుంటాయి కదా, ఒక్కసారి మాకు మీ వీడియోలో చూపించవచ్చు కదా అని చాలా మంది రిక్వెస్ట్ చేశారు. అందుకే నేను ఈరోజు డిసైడ్ అయిపోయాను, ఎట్లయినా సరే నాకు లైఫ్ ఇస్తున్నా నా ఆడియన్స్ కోసం నేను ఈరోజు మన హైదరాబాద్లో మీరు రాలేకపోయినా సరే ఇలా జరుగుతుంది అనేది మాత్రం మీకు కళ్ళకు కట్టినట్టు నేను చూపించాలనుకున్నాను. చూడండి ఎంత అసలు బ్యూటిఫుల్ సీనరీస్ అండ్ ఈ క్లైమేట్ కూడాను బాబా, ఈ క్లైమేట్ కూడా మనకి ఎంత అనుకూలంగా ఉందంటే ఇంకా ముందుకు వెళ్తున్నాను. ఇది నేను ఇప్పుడు ట్యాంక్ బండ్కి లెఫ్ట్ సైడ్ లో ఉన్నాను అనమాట. ఈ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తున్నా. ఇక్కడ రైట్ సైడ్ మర్చిపోయాను నేను మీకు, ఈ రైట్ సైడ్ చూడండి, గో గార్టింగ్ అని చెప్పి స్టార్ట్ చేశారండి. బ్యూటిఫుల్ అండి బాబు, ఎంత బాగుంది. దీంట్లో గో గార్టింగ్ ఉంటుంది, చాలా షాపింగ్ చేయడానికి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి, తర్వాత బ్యాటరీ కార్స్ అని చెప్పి ఇక్కడ పార్కింగ్ లోనే చాలా. లోపలికి తీసుకెళ్తాను కానీ లోపలికి వెళ్ళలేను, మళ్ళీ వెళ్ళి చాలా టైం వేస్ట్ అవుతుంది కాబట్టి జస్ట్ మీకు ఇరుక్కుంటామేమో అని భయం వేస్తుంది నాకు. మళ్ళీ ఇక్కడ ఏంటంటే స్ట్రేంజర్ టూర్ కూడా ఉంది పైనుంచి తిరిగేది. చూడండి, స్కూటింగ్ ఏరియా, అకాడమిక్ గేమింగ్ ఉంది, సిఇఓ మాస్టర్ ఉంది, జిప్ లైన్ ఉంది, స్కై సైకిల్ ఉంది. స్కై సైకిల్ అయితే అమ్మో చాలా భయం వస్తుందండి బాబు. స్కై సైకిల్ చాలా భయంకరంగా ఉంటుంది. ఇది స్కై సైకిల్ కనిపిస్తుంటది ఇక్కడ, కాకపోతే చూడొచ్చు. నేను చిన్నప్పుడు ఎప్పుడో చేశాను స్కై సైకిల్. మీరు మాత్రం ప్రయత్నించకండి, ఎప్పుడైనా వచ్చినప్పుడు హైదరాబాద్కి వచ్చినప్పుడు. స్కై సైకిల్ పిల్లలకి చాలా ఎంజాయబుల్ గా ఉంటుంది. ఇటువైపు మస్కాటి ఉంది, ఇంకా మస్కాటి గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మన హైదరాబాద్ లో ఫేమస్ ఐస్ క్రీమ్స్ అన్ని చాలా క్వాలిటీ బాగా మెయింటైన్ చేస్తారని విన్నాను. నేనైతే ఎప్పుడు తినలేదు. ఇక్కడ పార్కింగ్ చాలా సిస్టమేటిక్ గా పెట్టారు, కానీ ఏదో జరుగుతుంది ఇక్కడ ప్రోగ్రామ్ ఉంది, ఇంకా వెళ్ళలేదండి. లాస్ట్లోకి వెళ్ళి నేను యూటర్న్ తీసుకుంటాను, అంతవరకు ఏమున్నాయో చూద్దాం ఒకసారి. చూసి మీకు ఏమున్నాయి అనేది మీకు అన్నీ చెప్తాను. మీరు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నట్టే, హైదరాబాద్ నా పక్కన కూర్చొని చూస్తున్నట్టే మీరు ఊహించుకోండి. ఎందుకంటే అలానే ఉందన్నమాట. నేను అలానే వీడియో తీస్తూ మీకు చూపిస్తున్నాను. మీకోసం చాలా స్లోగా కూడా వెళ్తున్నాను. చూడండి, ఇక్కడ ట్రీస్ కానివ్వండి, ఇక్కడ కానివ్వండి, ఆ లైటింగ్ కానివ్వండి. ఇక్కడ డేలో కూడా బాగుంటుంది, కాకపోతే నైట్ వ్యూ అనేది ఎక్సలెంట్ అన్నమాట. పబ్లిక్ అంతా నైటే వస్తారు ఇక్కడ. చూడండి ఇక్కడ ఇదంతా చూడండి ఎంత ట్రాఫిక్. మీరేం భయపడద్దు, ట్రాఫిక్ అన్ని వెహికల్స్ ఉన్నాయి, అంత ఉన్నాయి అని చెప్పి ఎప్పటికప్పుడు ట్రాఫిక్ క్లియర్ అవుతూనే ఉంటుంది ఇక్కడ. మన లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఎలా వచ్చి వెళ్ళిపోతుంటాయో అట్లానే ట్రాఫిక్ గురించి అంత టెన్షన్ ఏమి ఉండదు. కొంచెం సేపు వెయిట్ చేస్తే చాలా ట్రాఫిక్ క్లియర్ అయిపోతుంటది. మీ లైఫ్ లో కూడా ప్రాబ్లమ్స్ వచ్చి వెళ్ళిపోతుంటాయి. ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి మీరు కాన్సన్ట్రేట్ చేస్తూ టెన్షన్ పడకండి, స్ట్రెస్ కూడా తీసుకోకండి. ఇటువైపు కూడా పార్కింగ్ ఏరియా ఉంది మొత్తం కంప్లీట్ గా. చూడండి, ఇక్కడ చూడండి, వాటర్ ఫాంట్ అని హోటల్స్ ఉన్నాయి. చాలా ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ అండి బాబు. ఇక్కడ కొంచెం అంటే బాగానే ఉంటుంది, కొంచెం ఎక్స్పెన్సివ్. ఇక్కడ పోలీస్ స్టేషన్ కూడా ఉంది. పోలీసులు ఏదో ఈరోజు హంగామా చేస్తున్నారు. ఆగస్ట్ 15th ఉంటుంది పాపం. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా. అంతా అసలు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తున్నారు చాలా బాగా, ఏది ఇన్సిడెంట్స్ అవ్వకుండా. నీరా కేఫ్ ఇస్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ అండి ఇది. నీరా కేఫ్ లో ఫ్యామిలీతో పాటు వచ్చి ఏదైనా ఫంక్షన్స్ అవన్నీ మీరు చేసుకోవచ్చు.
పార్క్ లా ఉంటుంది అదంతా. చైర్స్ సిట్టింగ్ బాగా చాలా బాగుంటుంది ఫ్యామిలీతో పాటు. మీరు ఎప్పుడైనా ఫ్యామిలీతో పాటు వస్తే మీరాలో వచ్చి విజిట్ చేయండి. ప్లస్ అక్కడ ఫుడ్ కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. పైన ఆల్కహాల్ కూడా ఎలా ఉంది కాబట్టి అది మీ చాయిస్. ఆల్కహాల్ తీసుకోవచ్చు, తీసుకోకపోతేనే మంచిది. ఇక్కడ రైల్వే స్టేషన్ ఇది కూడా చాలా బ్యూటిఫుల్, చాలా చాలా బ్యూటిఫుల్. సిస్టమేటిక్ గా చేశారు. రైల్ వెళ్ళి ఆపేసినట్టుంది, నాకు తెలిసి అది వర్కౌట్ అయ్యి ఉండదు. ఓకే, ఈ రోజుల్లో బ్యాటరీ కార్స్, బ్యాటరీ వెహికల్స్, బ్యాటరీ బైక్స్ ఇవన్నీ ఎక్కువైపోయినాయి. మీరు కూడా బ్యాటరీ వెహికలే తీసుకోండి ఫ్యూచర్లో. నేను కూడా మార్చేస్తాను. కొంచెం ఫైనాన్షియల్గా నేను అంత ఫిట్గా లేను కాబట్టి బ్యాటరీ కార్ తీసుకోలేకపోయాను. మీరు మాత్రం బ్యాటరీ కారే తీసుకోండి. ఈ పొల్యూషన్ ఇదంతా మనం పడలేమండి బాబు. ఇంకొంచెం వచ్చేసింది దగ్గరికి. నేను ఇంకా యూటర్న్ తీసేసుకుంటాను. నాకు కూడా అర్థం కావట్లేదు ఇక్కడ లాస్ట్ వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏమున్నాయో ఏం లేవు. ఏదో నా పక్క నుంచి కార్లలో పోతే వెళ్ళిపోతున్నారండి బాబు. వెళ్తున్నారో వస్తున్నారో ఏం చేస్తున్నారో మరి ఏమో తెలియదు. ఇంతమంది ఫ్యామిలీస్తో పాటు జనాలు ఫుల్గా వచ్చేస్తున్నారు, వెళ్తున్నారు. అంటే లైఫ్లో ఈ రోజుల్లో చాలా మంది ఎంజాయ్మెంట్కి బాగా మంచిగా, అంటే స్ట్రెస్ లైఫ్ అంతా స్ట్రెస్ లైఫ్ కదా. స్ట్రెస్ లైఫ్ లేకుండా ఉండడానికి ఇలాంటి ప్లేస్లో రావడం చాలా మంచిది. అందరం ఒక రిలాక్సేషన్ కోసం కోరుకుంటాడు. పైగా ఈరోజు సాటర్డే సండే కాబట్టి ఇంకా యూటర్న్ తీసేసుకుంటాను. ఇక్కడ నేను బై మిస్టేక్ యూటర్న్ దాటి వచ్చేసినట్టుంది. చూడండి అక్కడ ఓపెన్ రూఫ్ కార్లో తిరుగుతున్నారు పిల్లలు. వచ్చేసాము ఇక్కడ, యూటర్న్ తీసుకుంటున్నాము. ఇక్కడ చూడండి, ఇక్కడ కాఫీ ఫీల్డ్ ఒకటి ఉంది. నేను అప్పుడప్పుడు వచ్చేవాడిని కాఫీ తాగడానికి. ఫంక్షన్ ఆఫ్లో ఉన్నాయి కానీ అటు వెళ్ళను. కానీ నాకు అవసరం ఉంటే వెళ్ళచ్చు. కానీ ఉందని మాత్రమే నేను చెప్తున్నాను. ఇది జనవి కారులో రైట్ క్లోజ్ అయిపోయింది. ఎంత స్టైలిష్గా ఉన్నారో చూడండి అక్కడ కూడా. ఎంత మధ్యలో నేను చేసిన వీడియోస్ కూడా ఇస్తాను. అంటే ఆ సాంగ్స్, కొన్ని సాంగ్స్ ఉన్నాయి, ఆ సాంగ్స్ కూడా మీకు ప్లే చేస్తాను. జస్ట్ మధ్యలో టైం పాస్ ఉన్నట్టు ఉంటుంది మీకు. టైప్ చూడండి ఇక్కడ, ఇక్కడ ఇదంతా పబ్లిక్ వెహికల్స్ పార్కింగ్.
ఇటువైపు కూడా చాలా నీట్గా ఉంది. వీరంతా లైఫ్ చాలా బాగా హైదరాబాద్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టూడెంట్స్ కానివ్వండి, తల్లిదండ్రులని వదిలిపెట్టి అంటే పేరెంట్స్ అందులో ఉండే హాస్టల్లో ఉండేవాళ్ళు మీరు ఇవన్నీ చూసి డివేట్ అవ్వద్దు, డైల్యూట్ అవ్వద్దు. మీ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఫస్ట్ స్టడీస్, తర్వాత స్టడీస్ లేకుండా మర్చిపోయి వీళ్ళందరినీ చూసి నెక్స్ట్ మీరందరూ ఫ్యామిలీతో వచ్చి ఇలాంటి ప్లేసెస్లో ఎంజాయ్ చేస్తారు. నేను కూడా ఎక్కువ ఉండను, కానీ మీకోసం రిక్వెస్ట్ చేశాను కాబట్టి నేను నీట్గా ఈరోజు డిసైడ్ అయ్యాను అన్నమాట. మీకు అన్నీ చూపుతాను. ఇదంతా చూడండి ఒకసారి. నేను క్లాస్ మీటింగ్ అనేసాను. చూడండి ఎంత బాగా ఎంత బాగా ఫ్యామిలీతో పాటు వచ్చి ఎలా చేస్తున్నాను. లెఫ్ట్ సైడ్ కూడా చాలా రిలాక్స్ ఉంటుంది. ఎటువంటి స్ట్రెస్ అనేది ఉండదు. స్ట్రెస్ మర్చిపోవచ్చు అనమాట. స్ట్రెస్ ఫ్రీ. ఇక్కడ కూడా చూడండి, ఇటువైపు కూడా అసలు ఎంత పెద్దగా ఉన్నా కానీ ఇది చిన్నగా కనిపిస్తుంది. పెద్దగా చాలా చిన్నగా కనిపిస్తుంది. సిటీలో ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే సిటీలో గ్రౌండ్స్ ఉండవు. గ్రౌండ్స్ లేనందుకు ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉన్నా అక్కడ నాలుగు చెట్లు ఉంటే రిలాక్సేషన్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. ఫ్యామిలీస్ అందరూ ఆల్ కాంప్లెక్స్ చూడండి ఎంతమంది వేస్తున్నారు. చూడండి అటువైపు లెఫ్ట్ రైట్ అంతా నా చెయ్యి నొప్పి పుడుతుంది, అయినా కానీ నేను కవర్ చేస్తున్నాను. ఇంకా పోతూ ఉంటే ఇంక వస్తూనే ఉంటుంది కదా. నీట్గా అనేది ఇక్కడ కూడా చూడండి ఒకసారి కవర్ చేద్దాం రౌండ్గా, మీకు ఒక ఐడియా వస్తుంది. చూడండి అటువైపు వాటర్ ఉంది, కొంచెం చేయి పైకి అంటే వాటర్ కూడా కనిపిస్తుంది.
లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా జనాలు ఉన్నారు. స్లోగా ముందుకు తీసుకెళ్తున్నాను, లేకపోతే ఇంకా చాలా ఉంది చూసేది. మీకు కొన్ని బోర్ కొట్టి ఏదో పెట్టాడు ఏదో చూసాడు అని చెప్పి మీరు అనుకుంటున్నారు. ఇక్కడ కూడా చూడండి, అంటే అక్కడ నుంచి ఇక్కడ దాకా బ్యాక్ సైడ్ ఒక రూట్ ఉంది. ఆ రూట్ అంతా మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి కూడా ఉంది గేట్. వాకింగ్ చేయడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ అదృష్టవంతులు ఈ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు. అంటే దోమలు, అప్పుడప్పుడు దోమలు కూడా ఉంటాయి. డెంగ్యూతో కొంచెం బాధపడాల్సి వస్తుంది. అదొక్కటి బీ కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ చూడండి, నీరా కేఫ్, బెంక్యూట్ హాల్, ఫంక్షన్ హాల్ అంతా. ఒకసారి నేను డాక్టర్స్ మీట్ పెట్టుకున్నాను, చాలా బాగా జరిగింది. సర్వీస్ చాలా బాగా చేశారు, చాలా బాగా డిస్కౌంట్ కూడా ఇచ్చాడు. మీరు కూడా ఎప్పుడన్నా ఫంక్షన్స్ ఏమైనా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. లేక్ డిస్ట్రిక్ట్ అని లోపల లేక్ సేమ్ మన బీచ్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఫిషెస్ అన్నీ చాలా బాగుంటుంది లోపల. ఇక్కడ లేక్ డిస్ట్రిక్ట్ లోపల ఇక్కడ స్పెషల్ ఏంటంటే లిక్కర్ కూడా అలౌ చేస్తాడు ఇక్కడ. బయట హోటల్స్ అదే బార్ అండ్ రెస్టారెంట్ అనుకోవడం వస్తుంది. చాలా ఫేమస్. ఒక్కసారి ఇక్కడ కూడా మీకు సరౌండింగ్స్ చూద్దాం ఎలా ఉందో. చూడండి, ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అలా చిన్న చిన్న హౌసెస్ ఉంటాయి. రిలాక్సేషన్ అవ్వడానికి వస్తుంటారు అప్పుడు. రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ గమనించండి. హార్సెస్ అవి కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను మీకు. హార్సెస్ అండ్ క్యామెల్స్ కూడా ఉన్నాయి. క్యామెల్ ఎక్కే వాళ్ళు క్యామెల్ కూడా ఎక్కొచ్చు. క్యామెల్ ఎక్కే వాళ్ళు క్యామెల్ కూడా ఎక్కొచ్చు. నేను చెప్పాను కదా ఈరోజు ఒక తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ జాతీయ చేనేత దినోత్సవం. ఆగస్టు 50 చేనేత దినోత్సవం.
అటువైపు చూడండి, అక్కడ అక్కడంతా మస్కాటి చెప్పాను కదా నేను నీకు. ఎక్కడున్నా హైదరాబాద్ ఈ మస్కాటి అనేది బోర్డ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్య ఇండియా మొత్తంలో కూడా కనిపిస్తున్నాయి. ఎప్పుడు చూసినా మస్కాటి దగ్గర మాత్రం లైన్ ఉంటుంది. క్వాలిటీ బాగా మెయింటైన్ చేస్తారు. చాలా బాగుంటుంది. మస్కాటి టేస్టీ కూడా ఉంటుంది. మీరు ఒకసారి వచ్చినప్పుడు ఈ మస్కాటి బాదం మిల్క్ అండ్ అవన్నీ టేస్ట్ చూడండి ఒకసారి. ఐస్ క్రీమ్స్ అవన్నీ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది కానీ క్వాలిటీ ఉంటుంది అనమాట. చూపించేసాను మీకు గోకాటింగ్ అని. బిట్ టాప్ అనమాట ఇది. ఇది నేను చిన్నప్పటి నుంచి ఇలానే ఉంది. ఇది మాత్రం మారలేదు. ఈ ప్లేస్ 20 years బ్యాక్ ఇలానే ఉంది, 10 years బ్యాక్ ఇలానే ఉంది, 5 years బ్యాక్ ఇలానే ఉంది, 30 years బ్యాక్ కూడా ఇలానే ఉంది. మంచి చాలా జ్ఞాపకాలు అనేది కానీ ఇక్కడ ఇది ఇంకా నెక్స్ట్ మనము అసెంబ్లీ ఆల్మోస్ట్ అసెంబ్లీ దగ్గరకు వచ్చి చేస్తున్నాము. యూటర్న్ తీసుకొని వచ్చేసాం అనమాట. అసెంబ్లీ దగ్గరకు వస్తున్నాం. అసెంబ్లీని అంతా చాలా చాలా బాగా డెకరేట్ చేశారు తెలంగాణ గవర్నమెంట్. చాలా బాగా డెకరేట్ చేశారు. గ్రేట్ అనుకోవచ్చు. హ్యాట్స్ ఆఫ్ గవర్నమెంట్కి. వేల అడుగులు మట్లు నేను అది విన్నాను. మీరు చూస్తున్నాను కూడాను. చూడండి, ఇది అంబేద్కర్ స్టాచ్యూ. మీకు తర్వాత ఈ అంబేద్కర్ స్టాచ్యూ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం అసెంబ్లీ వైపు బయలుదేరాము. అసెంబ్లీ వరకు అక్కడ చూడండి, అసెంబ్లీ దగ్గర ఎంత బాగా డెకరేట్ చేశారు. బాగానే ఖర్చు పెట్టింది గవర్నమెంట్ అంతా. ఇక్కడ టెడ్డీ బేర్స్ ఇవన్నీ ఉంటాయి. ఇది జస్ట్ అడిషనల్ మార్కెట్ అనమాట. వచ్చినప్పుడల్లా అసలు తెలంగాణలోనే టాప్ ఫెస్టివల్ అంటే బోనాలు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ హిందూ ముస్లిమ్స్ అని కాకుండా అందరూ కలిసి చాలా బాగా చేసుకుంటారు. ఇది స్పెషల్, తెలంగాణ స్పెషల్ అంటే బోనాలే. ఎంత బాగా డెకరేట్ చేస్తారు, ఎంత అసలు చాలా ప్యూరిటీగా హార్ట్ఫుల్గా వాళ్ళు అన్ని వంటకాలు చేసి ఇవ్వడం, అందరు కలిసికట్టుగా ఉండడం. కాకపోతే కొంచెం ట్రాఫిక్తోనే తలకాయ నొప్పి ఇక్కడ. స్టార్టింగ్లో కొంచెం కొత్తగా ఉంటుంది కానీ అంత పాతే.
చేస్తున్నాము. అది వెలుగు, ఆ దీపం, ద గ్రేట్ త్యాగమూర్తులకు చిహ్నం అది. ఇది బిర్లా టెంపుల్. అది ఆ బిర్లా టెంపుల్ వెళ్తే అదొక స్వర్గం అండి, అదొక హెవెన్ అన్నమాట. చాలా చాలా పీస్ఫుల్, చాలా బాగుంటుంది. ట్యాంక్ బండ్ పక్కనే ఉంటుంది, అది అసెంబ్లీ పక్కన. అసెంబ్లీ ఆనుకునే ఉంటాయి అన్నమాట పక్క పక్కన. ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటున్నాను నేను. ఫ్లైఓవర్ కూడా చాలా బ్యూటిఫుల్. ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్తుంటే మీరు ఈ అందాలన్నీ మనకు కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఇది చిహ్నము, మన పూర్వీకుల చిహ్నం. ఇది ఎవరైతే త్యాగం చేశారో మన తెలంగాణ కోసం కానివ్వండి, ఆంధ్ర కోసం కానివ్వండి, ఏదైనా కానీ పూర్వీకుల జ్ఞాపకాల కోసం దీపం. ఎంత ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ బాగా ఉన్నాయి. అంత ఏ టేస్ట్ కావాలంటే ఆ టేస్ట్. అసలు మ్యామోస్ అని కాకుండా చికెన్, అనుకోకండి సొసైటీలో ఉన్నటువంటి అన్నిటి గురించి. బోట్ క్లబ్. ఇది బోట్లో వెళ్ళాలి అని అంటే ఇలా వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ మా పెద్ద పెద్ద పితామహుడు విగ్రహాలు ఉన్నాయి చాలా. ఈ విగ్రహము ఏదైతే ఏ మాట కామాట తెలంగాణ చాలా బాగా డెవలప్ చేశారు. ఆల్రెడీ డెవలప్డ్ స్టేట్ ఇది. మళ్ళీ చెప్తున్నాను, ట్రాఫిక్ మనకు గడ్డం ఇది. రోజు రోజుకి కొత్త కార్లు సిటీలోనే. ఏ కార్ కొత్త కార్ ఏదొచ్చినా సరే ఫస్ట్ రోడ్డు మీద కనిపించేస్తుంది ఇక్కడ. ఇంకా మళ్ళీ ట్యాంక్ బండ్ మీదకి వచ్చేసాం మనం. అంటే మెయిన్ ట్యాంక్ బండ్ రోడ్ అన్నమాట ఇది. అప్పుడు ఈ రోడ్డు మీదనే మనం అప్పుడు తెలంగాణ కోసం ఫైట్ చేసినప్పుడు జనాలు అక్కడంతా పొలిటీషియన్స్ అంతా కూర్చొని స్ట్రైక్ చేసింది ఇక్కడే. ఇది కూడా గ్రీనరీ చాలా బ్యూటిఫుల్, ఎక్సలెంట్. మార్వలస్.
అది దేశ వెళ్ళాలంటే మనం కంపల్సరీ బిజినెస్ అనమాట. బిజినెస్ యాక్టివిటీస్ చాలా బాగుంటాయి ఇక్కడ. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏరియాస్ నుంచి ఎక్కడెక్కడ నుంచో వస్తారు. ఎంత ట్రాఫిక్, బైక్స్, అసలు కన్నుల విందుగా ఉంటుంది ఇక్కడ. హైదరాబాద్లో ప్రతి ఒక్కళ్ళు లీడ్ చేయొచ్చండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. డబ్బున్న వాళ్ళకు, లేని వాళ్ళకు అందరూ ఈ ఏరియాస్ కొంచెం లీడ్ చేయాలి. టెంపుల్ ఇది. ఇక్కడ బోనాల ఇది ఉంటుంది, చాలా బాగుంటుంది అంతా.
తాతగారు కూడా వచ్చారు. చూడండి పాపం పాప్కార్న్స్ అమ్ముతున్నాడు. ఈ వయసులో కూడా అలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. చిన్న బిజినెస్ అని కాదు, చిన్న పెద్ద అని కాకుండా ఇది చాలా ఆహ్లాదకరంగా, చాలా హెల్తీ ఎన్వైరన్మెంట్ ఉంటుంది ఇక్కడ. కార్లలో వచ్చేవాళ్ళు కార్లలో వస్తారు, నడుస్తూ వచ్చేవాళ్ళు నడుస్తూ వస్తారు, బైక్స్లో వచ్చేవాళ్ళు బైక్స్లో వస్తారు. చాలా బాగుంది చూడండి. ఈరోజు ఫ్లాగ్ ఆగస్టు 15th ఫ్లాగ్ అంటే అక్కడ ఫ్లాగ్ ఎప్పుడు ఉంటుంది. అది ఇక్కడ యూటర్న్ తీసుకొని ఇంకా పిల్లల్ని తీసుకొచ్చి హైదరాబాద్ చూసినప్పుడు డేలో అంతా క్లోజ్ ఉంటాయి. ఇక్కడ యూటర్న్ తీసుకోవాలి అంటే కొంచెం ముందుకెళ్ళాలి. ఇక్కడ బ్యూటిఫుల్ ఓయాసిస్ చాలా ఎక్సలెంట్ తీసుకొని మనం ఇక బయలుదేరిపోదాం. అడ్డాలు వస్తుంటారు కానీ తప్పదండి. ఎవరో డౌన్ ఏమొచ్చినా మనమైతే మనం వెళ్ళిపోవాల్సిందే. పాపం బిజినెస్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను. ఇది కొంచెం రైట్ సైడ్ చాలా బాగా అనిపిస్తుంది. ఇది మసీద్ మాస్క్, ఇక్కడ దర్గా ఉంది. అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ ఇక్కడ ఏంటంటే ఒక దర్గా పక్కన ఒక టెంపుల్ పక్కన ఒక దర్గా ఖచ్చితంగా ఉంటాయి. చూడండి అసెంబ్లీ ఎంత బ్యూటిఫుల్గా దూరం నుంచి ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో. మనం అక్కడ కూడా వెళ్ళాము. తర్వాత ఇక్కడ అటువైపు ఆ రింగ్ రోడ్ చూడండి ఎంత బాగా అనిపిస్తుంది. రింగ్ రోడ్ ఆ లాస్ట్లో లైన్ మనం అక్కడ నుంచి వచ్చాము. అంతా కవర్ చేసేసాము కంప్లీట్గా.
అంకుల్ అది జెండాను ఊపుతున్నారు. ఇంట్లో జెండా ఇల్లు పడుతుంది. ఇక్కడ అసెంబ్లీ చూడండి, మళ్ళీ ఇక్కడ ఇంకా మళ్ళీ తర్వాత కనిపించదు. ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో ఎంత లాంగ్ నుంచి. ఇదే సిటీ అట్రాక్షన్, సిటీ ఎక్సలెన్స్. స్టాచ్యూస్, ట్యాంక్ బండ్ స్టాచ్యూస్ దగ్గర నుంచి ఎంత పార్కింగ్, చాలా చాలా పెద్ద ఉంది. నడుస్తూ అయితే రావడం చాలా కష్టం. అప్పట్లో అంటే ఓపికతో నడిచేవాళ్ళు, చేసేవాళ్ళు అన్నీ. కానీ ఇప్పట్లో నడుస్తూ రావడం కష్టం. ఇంకా వచ్చేసాం ఇంకా లాస్ట్కి. ఇక్కడ లైటింగ్స్, డిఫరెంట్ లైటింగ్స్ కూడా పెట్టారు. ఇది అట్రాక్షన్ అయిపోయింది, కానీ కొనేవాళ్ళు ఎవరు లేరు పాపం. చూడండి, కూర్చొని చేసేవాళ్ళు అందరూ ఉన్నారు. బయట ఉంది. అందరి మన తెలంగాణ కోసం కష్టపడిన చిహ్నం, దీపం. అది మన దేశం కోసం కష్టపడిన వాళ్ళ త్యాగమూర్తుల చిహ్నం, ఆ దీపం. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. అసెంబ్లీ కూడా అంబేద్కర్ గారు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నారు అక్కడ. ఆగస్టు 15 అసెంబ్లీ దగ్గర, ఆగస్టు 15 అసెంబ్లీతో చూపించాము ఈరోజు. ఖచ్చితంగా నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఏరియా చూపిస్తాను. ఓకే, బాయ్.
ఉంటాను.